ఉన్న 3 ఎకరాలతో కన్న 3 బిడ్డలతో నేను మీ నాన్న చల్లగా సంతృప్తిగా గడిపేవాళ్ళం. కాలం కలిసి రాక ఒక 7 పంటలు పండకపోవటంతో పొలాన్ని మోతుబరి చిదానందానికి తాకట్టు పెట్టి కుటుంబం గడవడానికి అప్పు చేశారు మీ నాన్న. చేసిన శాపమైంది. వడ్డీ పేరుతో కొంతగా పొలాన్ని సొంతం చేసుకున్నాడు ఆ నీచుడు. అంతటితో ఆగక బాకీ కోసం మీ అన్నయ్యని మీ నాన్నని తన బానిసలుగా చేసుకున్నాడు. జరిగిన న్యాయాన్ని చట్టానికి చెప్పుకుందామని వెళ్ళి నన్ను ఇన్స్పెక్టర్ జగన్నాథ్ సాక్ష్యం లేదు, ఆధారం లేదు, చీపొమ్మని తెరమేశాడు. బలి పశువుల్లా మన బ్రతుకులు సాగుతుండగా ఆ చిదానందం తమ్ముడు నీచంగా దుర్మార్గంగా ఒకనాడు నన్ను పట్టుకున్నాడు. అడ్డుపడిన మీ నాన్నని అది కూడా మాకు వడ్డీ కింద లెక్కేరా అని తోసేశాడు. పక్కనే ఉన్న ఇనుప నాగల మీద పడి మీ నాన్న ప్రాణం వదిలారు. నా మీద జరిగే అత్యాచారాన్ని తట్టుకోలేని మీ అన్న రాము గుణపంతో వాడిని పొడిచి చంపాడు. తనతో చిదానందం మనుషుల నుంచి తప్పించుకోవటానికి చంటిదాన్ని తీసుకుని వాడు, నిన్ను తీసుకుని నేను వేరు దారుల్లో పారిపోయాం. అన్నయ్య తనతో తీసుకుపోయిన చెల్లాయి ఉంది బాబు. వాడి ఆఖరి కోరిక నువ్వు పల్లెకి వెళ్ళి ఏ కన్న తల్లికి కడుపు శోకం పోగొట్టి బిడ్డని కాపాడావో ఆ తల్లే నీ చెల్లెలరా. అంటే అంటే లక్ష్మి నా చెల్లాయ? అన్నయ్య, ఆగలేని అమ్మ మనసు అన్నీ చెప్పేసిందన్నమాట. ఆఖరి నిమిషంలో అన్నీ తెలిసాయి అన్నయ్య. నువ్వు నన్ను పంపించింది మన చెల్లెల దగ్గరికే నాకెందుకు చెప్పలేదు? ఏ చెల్లిరా? ఆ పల్లెలో అందరూ నాకు చెల్లెళ్లే. అన్నయ్య, అవునరా, నేను నిన్ను పంపింది లక్ష్మి మన చెల్లని కాదు. ఆరిపోయే ముందు ఈ దీపం కనీసం ఒక ఇంట్లోనైనా చివరిసారిగా వెలుగునిస్తుందని, ఒక కుటుంబానికైనా సాయం చేస్తుందని. నీ నానే స్వార్థం నుంచి మనిషి ఎదిగి అంతా మనవాళ్ళు. గోపి, this bloody police officer is going to hang you in the early hours of tomorrow. వేల లక్ష్ముల అన్నయ్యను నేనే ఉరుకమ్ము ఎక్కించాలట. నా చేతులతో నేనే స్వయంగా ఉరి తీయాలట. కర్తవ్యం ముందు బాంధవ్యం చిన్నదిరా తమ్ముడు. నా బాధ ఒక అన్నయ్య కోసం కాదు. మరెందుకు? ఎంత చిన్న ప్రశ్న, కానీ సమాధానం మాత్రం మన సమాజం అంత పెద్దది, మన రాజ్యాంగం అంత క్లిష్టమైనది. నౌ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు గోపి. నిన్ను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను రా. గో హెడ్. నీ దారిలో నువ్వు, నా గమ్యానికి నేను. ఈ కథకు ముగింపింతే. గో హెడ్. పేగు తెంచుకు పుట్టినవాడు అన్నీ తెంచుకు వెళ్ళిపోతున్నందుకే తల్లి బాధపడటం లేదు. కానీ ఒకప్పుడు నా ఇంటికి కంటికి దీపమైన వాడు ఇప్పుడు 1000 బ్రతుకుల్లో దీపాలు వెలిగించి వెళ్ళిపోతున్నందుకు అమ్మా, ఒరే కన్నా, ఎన్నేళ్ల తర్వాత కనిపించిన ఈ బిడ్డకి ఈ కన్న తల్లి ఏమి చేయగలదు, ఏమివ్వగలదురా? 10 మందికి సాయపడటానికి ఈ జన్మనిచ్చావమ్మా. ఇంతకంటే ఏమివ్వాలి? అమ్మా, ఒకే ఒక్క కోరిక అడగాలనుంది. అడగమంటావా? అడగరా నాన్న, ఏం కావాలి? అడగయ్యా, అడగరా. అమ్మా, తొలిసారిగా నీ చేత్తో గోరుముద్దలు తినిపించావు. అలాగే ఆఖరిసారిగా నీ చేత్తో అన్నం ముద్ద తినాలనుందమ్మా. రాము,
మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుం